మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి. గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా పట్టుదలతో అక్కడే మరలా నిలబడి గెలిచి చూపించినటువంటి వ్యక్తి. సుదీర్ఘ కాలంగా మంగళగిరిలో టీడీపీకి అంత మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఏం లేదు. గతంలో ఎప్పుడో బీజేపీతో కలిసి పోటీ చేసినప్పుడు గెలిసిందే తప్ప ఆ తర్వాత ఎప్పుడూ కూడా మంచి ట్రాక్ రికార్డ్ లేదు. కానీ లోకేష్ గెలవటం, అది కూడా భారీ మెజారిటీతో గెలవటం అనేది చిన్న విషయం అయితే కాదు. అయితే ఇంకా నియోజకవర్గాన్ని పదిలం చేసుకోవటం, శాశ్వతం చేసుకోవటం అనేది ఆయన చేతుల్లో ఉన్నటువంటి పని. అంటే ఇప్పుడు కుప్పం నియోజకవర్గం ఎలా అయితే చంద్రబాబుకి కంచుకోటలా మారిందో, అదేవిధంగా మంగళగిరిని లోకేష్ తన అడ్డాగా మార్చుకోగలుగుతారా? ఇప్పుడు ఇదే అతిపెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ లోకేష్ దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, సాధారణంగా ఒక చిన్న విషయం చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లన్నీ ఎక్కడ జరుగుతాయి? మన ఏపీలో గనక ఒకవేళ ఏదైనా మ్యాచ్ జరగాల్సి వస్తే ఎక్కడ జరుగుతుంది? జనరల్గా ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడైతే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగాయి. లేదు అంటే మనకి వైజాగ్లో ఉన్నటువంటి స్టేడియంలో జరిగాయి. ఇప్పుడు కూడా మన ఏపీలో వైజాగ్ స్టేడియంలోనే జరుగుతాయి ఇంటర్నేషనల్ మ్యాచ్లు. అయితే మీకు ఎవరికైనా తెలుసా, విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది అని? నిజం ఇది. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కింద ఆ స్టేడియం ఉన్నప్పుడు గతంలో జరిగింది, అక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత దాని నిర్వహణకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ చేసినటువంటి గొడవకి చివరికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాన్ని మున్సిపాలిటీకి అప్పగించేసి, మున్సిపల్ కార్పొరేషన్కి మీరే మెయింటైన్ చేసుకోండి, మాకు సంబంధం లేదని వదిలేసింది. దాంతో అక్కడ మ్యాచ్లు జరగట్లా. సో దాని తర్వాతే ఈ మంగళగిరికి సమీపంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని నిర్మించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాంట్లో పెద్ద మ్యాచ్లు అయితే ఏం జరగల. సో అయితే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దాని మీద దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ 4 ఏళ్లలో ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా ఇక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా దానికి అప్రోచ్ రోడ్లు, ఏదైతే వెస్ట్ బైపాస్ నిర్మించారో ఆ వెస్ట్ బైపాస్కి దగ్గర నుంచి అప్రోచ్ రోడ్లు, స్టేడియంకి వచ్చేలాగా లింక్ రోడ్లు, ఇవన్నీ ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఆయన లోకేష్ని అడిగినట్లుగా తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, మంగళగిరికి ఒక ఇంటర్నేషనల్ స్టేడియంని తీసుకువచ్చారు అందుబాటులోకి. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఇక్కడ జరిగింది. ఈ ఘనత లోకేష్ ఖాతాలోకి వెళ్తుంది. దీని ద్వారా అక్కడ రోడ్లు, మౌలిక వసతులు అభివృద్ధి చేశారు. అంటే మంగళగిరి అభివృద్ధిలో లోకేష్ తనదైనటువంటి ముద్ర వేశారనేటువంటిది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రయత్నం. సో ఇక్కడ మంగళగిరి లోకేష్ అడ్డాగా మార్చేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి దీనివల్ల ప్రజలకు మేలు కలిగితే మంచిదే కదా, చూద్దాం.